ప్రభునామనకు గంత కలుగునుగాక. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యంలో ఒక భాగం. దేశంలోనున్న సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పనికి జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవునులారా, ఈ వాక్యాలు మనం గమనించినప్పుడు చెరపట్టబడిన యూదులు చెరలో నుంచి విడుదల పొంది పార్శికపు దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మీలో ఎవరు మీ దేవుని ప్రజలై ఉన్నారు, వాళ్ళు వెళ్ళి మీ దేవుని మందిరం కట్టించుకోరమని వారికి సెలవిచ్చి కోరెషు రాజు పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మట్టుకే కాదు, ఆయన ఏం చెప్తాడంటే, ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో వాళ్ళకందరికీ మీరు చుట్టుపక్కల వారందరూ సహాయం చేయండి, వారికి వెండి బంగారములు వస్తువులను పశువులను సహాయం చేసి పంపించమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. వారు ఆ విధంగా సహాయం పొంది దేవుని మందిరం కట్టించుకున్నట్టుకు తమ దేశంలోనికి వచ్చారు. దేశంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని మందిరానికి పునాది వేశారు. కానీ అక్కడ అప్పటికే చేరిపోయినటువంటి అన్ని జనులు మందిరం పని చేయటానికి ఆటంకపరచడం వల్ల మందిరం పని వాళ్ళు ఆపివేయాల్సి వచ్చింది. మందిరం పని ఆపివేసి ఈ ప్రజలు తమ సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు. సొంత పనులు అంటే వాళ్ళు పర్వతములకి మాను తెచ్చి వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. వారు ఏ విధంగా ఆశీర్వాదకరం జీవించాలని చూసినప్పటికీ దేవుని పనిని వారు వెనక వేశారు కనుక వారు ఏ ఆశీర్వాదం కూడా పొందలేకపోయారు. దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం నుంచి మనం చూస్తే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచునను ఆకలి తీరక ఉన్నది, పానం చేయుచునను దాహం తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొని నన్ను జీతం చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టుగా ఉన్నవి. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతం లెక్కి మ్రాను తీసుకొని వచ్చి ఈ మందిరము కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. నా పని ఆపివేసి మీ సొంత పనులు మీరు చేసుకుంటున్నారు, ఇది నాకు ఎంత మాత్రమో సంతోషకరమైనటువంటి పని కాదు అని ఆయన హెచ్చరిస్తూ, మరి అక్కడ మనం గమనించినప్పుడు ఆయన కొంత పెద్దల్ని యూదుల పెద్దల్ని ఆయన పిలుచుకొని, నువ్వు యూదా దేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన ప్రజలతోనూ ఇట్లనము, పూర్వకాలం ఈ మందిరం అంటే వారు మందిరం కట్టుచున్నటువంటి సమయంలో కొందరు సంతోషించారు, కొందరు దుఃఖపడ్డారు. ఎందుకంటే పూర్వకాలపు మందిరం ఉన్నటువంటి సొగసు దానికి లేదు. అంత ఆశ్చర్యకరంగా అంత అద్భుతకరంగా వాళ్ళు దాన్ని కట్టించలేకపోయారు. అవి లేకపోయినా పర్వాలేదు, నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను, మీరు మీ పని జరిగించుకోండి, ధైర్యం తెచ్చుకోండి, మీరు పని జరిగించుకోండి, ఎందుకంటే నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడకుడి అని చెప్తున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా దేవుని ఆత్మశక్తిని పొందుకున్న వారు ఏం పని చేయాలో దేవుడు చెప్తాడు. వారు ఆ పని చేయటానికి దేవుడే సహాయపడతాడు, మనుషులు కాదు. మనుషుల సహాయం వ్యర్థము, దేవుని సహాయం అయితే నిరంతరం నిలిచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటున్నారు, మీరు నా మందిరపు పని చేయటానికి మీరు వెనకంచ వేయొద్దు, నా ఆత్మ మీ మధ్యలో ఉంది, ఈ కార్యము జరిగించుకున్నది కనుక మీరు నా పని జాగ్రత్తగా చేయుడి అని చెప్పి వాళ్ళని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఏమంటున్నాడు, మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంక కొంతకాలం ఇంకొక మారు ఆకాశ భూమిని సముద్రమును నేను కంపింపచేద్దును. అంటే ఆయన కార్యములు ఆయన జరిగించినప్పుడు ప్రజలందరినీ ఆయన సంధిస్తాడు. అందరు కలిసి వారికి నిజంగా అన్య దేశంలో వాళ్ళు ఉన్నారు కదా, వారు బబులోను దేశంలో వారు ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, వారికి సహాయము చేశారు. చేయమని దేవుడే సెలవిచ్చాడు, వాళ్ళ మనసులు ప్రేరేపించాడు, తెచ్చుకున్నారు. వారు ఏమీ లేని వారుగా వచ్చినప్పటికీ దేవుని మందిరం అక్కడ కట్టించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం రేపేమీ సంభవించినా మనం భయపడవలసిన అవసరం లేదు. నీతో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మడు ఉన్నాడా, అన్ని కార్యాలు ఆయనే చూసుకుంటాడు. ఆయనకు అప్పగించుకొని మనం మన పనులు చేసుకుంటే చాలు. ఇటు ధన్యత కలిగిన మనసు మనకును దేవుడు దయచేసినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా మధ్యలో మీ ఆత్మను ఉంచు ప్రభువా, మీ ఆత్మ ద్వారా సమస్త విషయంలో మేము మేలు పొందినట్లుగా మీ పని మా చేత చేయించుకోమని జరిగించమని
మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.